విద్యార్థులకు విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన మాక్ అసెంబ్లీ విద్వేషాలు నింపేలా నిర్వహించారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ మాక్ అసెంబ్లీలో ఎక్కడా పిల్లల అభిప్రాయాలకు తావు లేకుండా టీడీపీ సొంత ఎజెండాను అమలు చేసింది. విద్యార్థులు మాట్లాడిన తర్వాత వారిని అభినందించాల్సిన చంద్రబాబు, లోకేష్, అయ్యన్న పాత్రుడు పూర్తిగా రాజకీయ కోణంలో ప్రసంగాలు చేశారు. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలను రాజకీయ పార్టీలు వెళ్లడాన్ని నిషేధించింది. ఆ విధంగా ఎవరైనా వెళ్తే కేసులు పెడతామని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు అసలు రాజకీయాల అవసరం లేదంటూ మంత్రి నారా లోకేష్ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. విద్యార్థి దశ నుంచే రాజకీయాలు అలవడితే సమాజం మీద విద్యార్థులకు ఒక అవగాహన పెరుగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా మంత్రి లోకేష్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విద్యార్థులతో మాక్ అసెంబ్లీలో రాజకీయ ప్రసంగాలు చేశారు చంద్రబాబు, లోకేష్. తమ విద్వేష ప్రసంగాలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో లైవ్ టెలికాస్ట్ కూడా చేశారు. ఒకవైపు విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని అంటూనే మరోవైపు తమ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం విద్యార్థులను ఉపయోగించుకుంది.